ఎంసెట్ 2ని రద్దు చేయొద్దంటూ హైదరాబాద్ సెక్రటేరియట్కి బయలుదేరి వెళ్తున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు. సెక్రటేరియట్ని ముట్టడిస్తామంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఎంసెట్ 2ను రద్దు చేయొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు చెలో సెక్రటేరియట్కు బయలుదేరుతున్నారు. వరంగల్ జిల్లా నుంచి వరంగల్ జిల్లాకు చెందిన ర్యాంకర్లు వారి తల్లిదండ్రులు సెక్రటేరియట్కి బయలుదేరుతున్నారు. ప్రస్తుతం ఏకశిలా పార్క్ వద్ద ఉన్నారు. ఇక్కడ నుంచి వాహనాల ద్వారా సెక్రటేరియట్కి వెళ్ళి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. అయితే సెక్రటేరియట్కు వెళ్లే ముందు వీళ్ళంతా ఒక జేఏసీగా ఏర్పడి ర్యాంకర్ల తల్లిదండ్రులు వీళ్ళంతా కలిసి ఒక జేఏసీగా ఏర్పడి సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరుతున్నారు. అసలు ఏంటి వీళ్ళ డిమాండ్ అంటే ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి ఏంటి? మాకు అసలు ఎంసెట్ 3 వద్దండి. ఇప్పటికీ ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి? ఎంసెట్ 1, 2, 3 మేం చేయని తప్పుకు మేమెందుకు శిక్ష పడాలి? వాళ్ళు ఎవరో 70 ఓకే 100 మంది అయినా కానీ వాళ్ళని తీసి సిఐడి వాళ్ళు ఎలాగో వెతుకుతున్నారు. వాళ్ళని డీటెయిల్స్ ఉన్నాయి, అడ్రస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాళ్ళని క్యాన్సిల్ బ్లాక్ చేసేసి మా ర్యాంక్స్ మాకే ఉంచి మా కౌన్సిలింగ్ మాకే పెట్టండి. ఇప్పుడు మేమే లాస్. ఇప్పుడు మేలో ఉండాల్సిన ఎగ్జామ్ ఇది. ఎంసెట్ అంటే మేలో ఉండాలి. అలాంటిది ఇప్పుడు జూలై పోయి ఆగస్ట్, సెప్టెంబర్. ఇంకా ఎప్పుడు మేము ఎంబీబీఎస్ చేయాలి? ఎంబీబీఎస్ లో చదవద్దా మేము? ఈ ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? యూజువల్ గా ఇప్పుడు టాపర్స్ ని సెలెక్ట్ చేసి ఇట్లా ఫిల్టర్ చేసి మాకు ఒక ర్యాంక్స్ ఫ్యూచర్ డాక్టర్స్ కోసమే కదా. ఇప్పుడు ఇట్లా ప్రభుత్వం ఇట్లా నిజంగా ఇది నీచమైన పొజిషన్. మాదైతే ఎవరికి చెప్పాలి మా బాధ? మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు 70 మెంబర్స్ కి లీక్ అయింది. ఆ లీక్ అయిన వాళ్ళు ఫ్రెండ్షిప్ వల్ల వేరే వాళ్ళకి చెప్తారు. మాకెందుకు చెప్తారు? ఇప్పుడు 50 lakhs పెట్టి వాళ్ళు కొంటే ఫ్రెండ్షిప్ కోసం ఈ రోజులు ఇప్పుడు సెల్ఫిష్ తప్ప ఏం లేదు. ఫ్రెండ్షిప్ వాళ్ళు ఇక్కడ ఐసోలేటెడ్ ఫోన్స్ ఉండే, ఏముండే, పేపర్స్ ఎవరికి కూడా ఇవ్వలేదు. వాళ్ళకి జస్ట్ ప్రాక్టీస్ చేపించి పంపారు. ప్రాక్టీస్ చేపించినా దే గోట్ స్టమ్ 200. ప్రిపేర్ అయ్యారు కదా, ప్రిపేర్ అయినా మీరే మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఎందుకంటే ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు చూడడానికి అందరికి ఎంసెట్ అంటే ఇది ఒక చీప్ అయింది. ఎంసెట్ అంటే ఏంటి? 2-3 years డెడికేషన్, స్టూడెంట్, ఫ్యామిలీ, లెక్చరర్స్ అందరూ డెడికేట్ చేస్తేనే ఇది ఎంసెట్ అంటారు. అలాంటిది ఉట్టిగా టాపర్స్ అనుకుంటారు. ఈవెన్ ఇప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ని కూడా అడగండి, వాళ్ళు ఎంత కష్టపడతారు. ఓకే, కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడికి బయలుదేరుతున్నారు, ఏం చేశారు? మేము తల్లిదండ్రులుగా చాలా ఆందోళన పడుతున్నాము. ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరి సెక్రటేరియట్ ముట్టడి చేద్దాం అనుకుంటున్నాము. ఎంత ఆందోళన అంటే 4 months నుంచి సివియర్ గా కష్టపడితేనే ఈ స్టేజ్లో ఉన్నాం. మేము గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ గారికి మేము ఎంతో విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మీరు బంగారు తెలంగాణ గురించి ఎంతో కష్టపడ్డారు. మరి మా పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ కరెక్ట్ డెసిషన్ తీసుకొని మా ఎంసెట్ 2 ద్వారానే కౌన్సిలింగ్ స్టార్ట్ చేయండి. ఈ రోజు ఎంతో మంది తల్లిదండ్రులు, ఎంతో మంది విద్యార్థులకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఈ విషయం కాబట్టి ప్రభుత్వం కొంచెం సీరియస్గా దీని మీద దృష్టి పెట్టి ఒక మంచి ఆలోచన చేయాలనేసి మేము కోరుతా ఉన్నాం. అయితే ముఖ్యంగా దీంట్లో ఈ రోజు లీగల్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి కాబట్టి నీటికి ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు డెసిషన్ని కాదనుకొని పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చారు, అదేవిధంగా తెలంగాణ శాసనసభలో కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఈ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలనేసి భారత విద్యార్థి ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము చలో సెక్రటేరియట్ కార్యక్రమం తీసుకున్నామండి. కష్టపడి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండడం కోసం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం కోసం చలో సెక్రటేరియట్ పోతున్నాము. సెక్రటేరియట్ ముట్టడి ద్వారా మాకు న్యాయం జరగలేదనుకోండి, మేము అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసి మా పిల్లల్ని, మా ర్యాంకు పొందిన పిల్లల్ని రక్షించుకుంటామని కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి రేపు ఈ విద్యార్థుల గురించి కూడా గొప్ప నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. కాబట్టి చూసుకున్నట్లయితే వీళ్ళు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి బయలుదేరుతున్నారు. వాహనాల ద్వారా దాదాపు 20 వాహనాలు సిద్ధం చేసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా చలో సెక్రటేరియట్ బయలుదేరుతున్నారు. దోషులను శిక్షించాలంటూ ఆందోళన చేస్తున్నారు. వీరంతా సెక్రటేరియట్కి బయలుదేరుతున్నారు. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఎంసెట్ 2నే కొనసాగించాలి. ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించి మాకు న్యాయం చేయాలి. విద్యార్థులుగా మాకు అన్యాయం చేయడం కాదు. ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే దోషులుగా తేలారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాముతో సారంగపాణి, NTV.